తునిలో ఒక వృద్ధుడు రాజకీయ నేపథ్యం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. ఒక బాలికపై స్కూల్లో ఉండగా తీసుకువెళ్ళి మరి అత్యాచారానికో పాల్పడ్డాడని వార్తలు. ఈ నేపథ్యంలోనే పోలీసు వారు జడ్జి ముందు కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకెళ్తూ ఉండగా చెరువులో దూకి చనిపోయాడు. ఆ వృద్ధుడంతటా వృద్ధుడే అని చెప్పి వస్తున్న వార్తలు. ఎన్కౌంటర్ చేసేసేయండి వాళ్ళని. ఇవి కొన్నిసార్లు యాసిడ్ దాడి లాంటివి జరిగినప్పుడు సమాజంలో ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్లు పోలీసు వారికి. ఇలాంటి డిమాండ్లు ప్రజాస్వామ్యంలో ప్రజల నుంచి వస్తున్నప్పుడు పోలీసు వారి ఒత్తిడి పోలీసు వారికి ఉంటుంది. ఇక్కడ విషయంలో వృద్ధుడిని కూడా స్థానికులు కొట్టినట్టు వార్తలు వచ్చాయి. పోలీసు వారు తీసుకువెళ్తుండగా కోర్టుకి వృద్ధుడు దూకి చనిపోయి ఉండొచ్చు కాక, అదే నిజమై ఉండొచ్చు. అయితే అది తేలాల్సింది అయితే విచారణలో హత్యా నేరం అయితే నమోదు కావాలి పోలీసులపై, వారి అధీనంలో ఉండగా జరిగింది కనుక. విచారణ జరగాలి. ప్రజలు కూడా చాలామంది కోరుకోవచ్చేమో, నిజంగా పోలీసులు ఎలా నెట్టి చంపేసినా కూడా తప్పేం లేదు అని. కానీ సమాజంలో ఏ మౌలిక సమస్య అయితే పరిష్కారం కావాల్సి ఉందో అది పరిష్కారం కాకుండా, ఒక మనిషిలాగా ఉండకుండా సాటి మనిషిలో ఆర్థిక దోపిడీని, లైంగిక దోపిడీని, మోసం చేయగలిగితే మోసపోగలిగే తత్వాన్ని, దీన్ని మాత్రమే చూసే స్థితి ఎందుకుందో సమాజంలో విశ్లేషణ చేసుకుని ఆ స్థితి పోగొట్టుకోకుండా బాలికలపై అత్యాచారాలు ఆగవు, దోపిడీలు ఆగవు, మోసాలు ఆగవు. అలాంటి ఘటనల్లో ఆ మనుషుల్ని వారంతటా వారే ఒత్తిడికి గురే చచ్చిపోయినా ఆగవు, వారిని చంపేసినా ఆగవు. మౌలిక సమస్య పరిష్కారం కావాలి. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.